ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నిశ్చయముగా మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాము. మా కోసము పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ అనుదిన కార్యక్రమాలు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండులాగున, ఆగకుండా నిరాటంకంగా కొనసాగులాగును కూడా మీరు ప్రార్థించాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు రూతుతో బోయాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. మనము మన జీవితంలో చేసిన కార్యాలు మంచివైనను అవి చెడ్డవైనను సరే, వాటికి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని తప్పకుండా మనము జ్ఞాపకం చేసుకుని మంచి పనులకు బహుమానము, మరి చెడ్డ పనులకు మరి దేవుడిచ్చేటువంటి కొన్నిసార్లు ఆయన ఇచ్చేటువంటి ఒక పనిష్మెంట్ కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. కాబట్టి గమనిస్తూ మనం మంచి పనులు చేసేవారిగా మాత్రం ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వ్రాయబడింది, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. నీవు ఎక్కడి నుంచో నీ యొక్క మరి జన్మభూమిని వదిలేసి ఇక్కడికి వచ్చావు అని రూత్తో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు నీవు వచ్చావు. ఆయన రెక్కలు చాలా సురక్షితమైనవండి. మరి కోడి తన పిల్లలను ఎవరైనా ఎత్తుకుపోయేటువంటి సందర్భం వస్తే గనక రెక్కలు చాచుతుంది. ఎప్పుడైతే రెక్కలు చాసిందో అవన్నీ రెక్కల క్రిందకు వచ్చేస్తాయి. రెక్కల క్రిందకు ఏ పిల్లలైతే వచ్చినాయో వాటికి క్షేమం ఉంటుంది. రెక్కల క్రిందకు రాకుండా ఎక్కడో ఉండిపోయి తిరుగుతూ ఉంటే గనక వాటికి క్షేమం ఉండదు. వచ్చినటువంటి పక్షిరాజు వాటిని ఎత్తుకుపోయి మరి పీక్కుని తినేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయన రెక్కల క్రిందకు రావడానికి ఇష్టపడాలి. ఆయన రెక్కల క్రింద సురక్షితము. ఆయన రెక్కల క్రింద ఉండటం మనం సురక్షితము. ఇంకా మలాకి 4:2 రాయబడింది కదా, ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి అని రాయబడింది. అంతేకాకుండా ఇక్కడ రాయబడింది, ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. మనం చేసిన క్రియలకు, మనం చేసేటువంటి ప్రతి పరిస్థితికి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని మనకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడు. వాని క్రియల చెప్పున ప్రతివానికి జీతం ఇస్తాడు, ప్రతివాని జీతం పట్టుకుని వస్తాడు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండుటకు మీరు ఇష్టపడాలని దేవుని యొక్క సేవకురాలుగా నేను కోరుతూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్య భాగాలు వింటూ ఉన్న మా ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన, సురక్షితము కాని ప్రదేశాల్లో తిరుగుతూ నాయన అపవాదికి దొరికేవారిగా కాకుండా సురక్షితమైనటువంటి నీ రెక్కల క్రింద ఉండే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, ప్రతి దానికి ప్రతిఫలం ఉన్నదని ఎరిగి మంచి విషయాలు, మంచి పనులు చేయటానికి ముందుండేటువంటి వ్యక్తులుగా చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా తమ విశ్వాస యాత్రలో పరుగిడుచు నాయన మంచి పోరాటం పోరాడి మంచి బహుమానము పొందుకునే కృప మాకందరికీ దయచేయమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.